వెల్కమ్ టు తెలుగు వెబ్ స్టోరీస్ అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనము ఇంకొక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదే వహ్నిక పరిణయం. పొద్దున్నే టైం 9 అవుతున్నా ఇంకా బద్ధకం వదలకుండా బెడ్ మీద దొర్లుతుంది వాహ్నిక. అప్పుడే తన ఫోన్ మోగింది. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది అంటూ రింగ్ టోన్తో మై లైఫ్ అని డిస్ప్లే చేస్తూ ఫోన్లో పాటని ఎంజాయ్ చేస్తూ నాకెందుకు ఇలా అవుతోంది, నా మదిని అడిగితే చెబుతోంది అని పాడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది వాహ్నిక. గుడ్ మార్నింగ్ ప్రేమగా వినిపించింది అతని గొంతు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రేమగా చెప్పింది వాహ్నిక. ఇంకా లేవలేదా మేడం గారు అని అడిగాడు అతడు. లేదు అని బద్ధకంగా బదులు చెప్పింది ఆమె. ఎందుకు లేస్తుంది? రాత్రంతా సిరీస్లు చూస్తుంది, పొద్దున్నేమో లేటుగా లేస్తుంది. మీకు పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఒక్కరోజైనా నువ్వు ముందుకు ఫోన్ చేసి అబ్బాయికి విష్ చేసావా చెప్పు. పళ్ళు బయట పెట్టి నవ్వుతూ, లేదు మమ్మీ, ఇక నుండి చేస్తాను ప్రామిస్ అంటుంది. చెయ్యి, చాలా ఎన్నోసార్లు చేసావు ఈ ప్రామిస్లు అంటూ అడుగుతుంది. ఇదంతా ఫోన్లో నుండి వింటూ నవ్వుతున్నాడు అతడు. నువ్వు నవ్వకు సూర్య, మమ్మీ అలానే అంటుంది అని చెప్తుంది ఊడుకుంటూ. అవునా, సరే నవ్వను ఇంకా అని గట్టిగా నవ్వేస్తాడు సూర్య. నువ్వు కూడానా సూర్య, పోండి మీతో మాట్లాడను అని అలిగి కూర్చుంటారు మేడం గారు. నవ్వుతూనే సారీ వాహి, కంట్రోల్ చేసుకోలేకపోయాను, క్షమించు అని చెప్తున్నాడు సూర్య. బుంగమూతి పెట్టుకొని అలాగే చూస్తుంది వాహ్నిక. అబ్బాయి మాట్లాడితే వినిపించడం లేదా? సిరీస్లు చూడమంటే చూస్తావే అని కసురుకొని ఫోన్ తీసుకొని అల్లుడితో మాట్లాడతారు శ్రీదేవి గారు, వాహి అమ్మగారు. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? వాహి బాగా కోపంగా ఉందా అని అడుగుతాడు. దాని బొందలే, నీతో మాట్లాడకుండా అది ఉండలేదులే, కానీ నువ్వు జాగ్రత్త బాబు దాంతో అంటారు. ఇంతలో వాహి నాన్నగారు ఫోన్ తీసుకొని, ఏంటి అత్త అల్లుడు గూడు పుటాని చేస్తున్నారా అని అడుగుతాడు. అదేం లేదు మావయ్య, అత్తయ్య వాహి గురించి చెప్తుంటే వింటున్నాను. విను అంతే, రియాక్షన్ ఇవ్వకు. ఈ ఆడవాళ్ళకు కాలితే ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. నాన్న మీరు కూడా నా అంటుంది వాహి ఏడుపు మొహంతో. నిజం చిట్టి తల్లి, ఈ విషయంలో నీకు సపోర్ట్ చేయలేను అని అంటారు. ఇంకా గట్టిగా నవ్వుతూనే ఉంటాడు సూర్య. ఆ మాటలు వింటూ వాహి వాళ్ళ అమ్మా నాన్నల్ని పంపించి ఫోన్ తీసుకుని సూర్య అని అరుస్తుంది. సారీ వాహి, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు నవ్వుతూ. అతని నవ్వుకి ఆమె కూడా జతకలుపుతుంది ఈసారి. కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేసి అతని నవ్వు తలుచుకొని నవ్వుకుంటుంది వాహి. సూర్య అతని పరిచయం, పెళ్ళి అన్నీ గుర్తొస్తుంటే సిగ్గుపడుతుంది. ఇంకో వారంలో పెళ్ళి మరి. శ్రీధర్ శ్రీదేవి గారికి ఒక్కనాకొక్క కూతురు మన వాహ్నిక. సుధాకర్ సుమ గారికి ఒక్కగానొక్క కొడుకు మన హీరో సూర్య. దీని తర్వాతి ఎపిసోడ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.